డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి విద్యార్థులు అడుగుతున్నారు. దాని గురించి ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మనకు ఈ నెల 1వ తేదీన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. దాంట్లో మెయిన్ పేపర్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయిపోయాయి. రేపటితో అంటే బుధవారంతో మైనర్ సబ్జెక్టుల పరీక్షలు కూడా అయిపోతాయి. సో ఇప్పటికే పూర్తయిపోయిన పరీక్షల ఆన్సర్ పేపర్స్ వాల్యుయేషన్ అనేది సోమవారం ప్రారంభమైంది. సుమారుగా 23,000 మంది లెక్చరర్స్ ఈ వాల్యుయేషన్లో పాల్గొంటున్నారు. ఒక్కొక్క లెక్చరరు రోజుకు 30 ఆన్సర్ స్క్రిప్ట్లను ఎవాల్యుయేట్ చేస్తారు, అంటే కరెక్షన్ చేస్తారు. ఇది మనకు ఏప్రిల్ 4వ తేదీ వరకు కొనసాగుతుంది. తర్వాత ఫలితాలు విడుదల చేస్తామని చెప్పేసి అంటున్నారు. మనకు రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లా కేంద్రాల్లో ఈ వాల్యుయేషన్ అనేది జరుగుతుంది. దాదాపుగా 60 లక్షల జవాబు పత్రాలను ఎవాల్యుయేషన్ చేస్తారు. సో మొత్తం మీద ఈ ప్రాసెస్ అంతా కూడా మనకు 4వ తేదీతో పూర్తవుతుంది. వాల్యుయేషన్ తర్వాత మనకు ఆన్సర్ పేపర్ డీకోడింగ్, తర్వాత వచ్చిన మార్కుల్ని ఆన్లైన్లో వేయడము, ఈ ప్రాసెస్ అంతా కూడా 10 నుంచి 15 రోజులు పడుతుంది. అంటే మనకు ఏప్రిల్ 4వ తేదీ ఆన్సర్స్ పేపర్స్ ఎవాల్యుయేషన్ అనేది పూర్తయిపోయిన తర్వాత ఒక 10 నుంచి 15 రోజులు, అంటే మనము ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 20వ తేదీ లోపల మనం ఫలితాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 15 నుంచి 20 తేదీల్లో మనకు ఇంటర్ రిజల్ట్స్ అయితే వస్తాయి. ఆల్ ది బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.